హలో, చెప్పు. వెళ్ళావా అక్కడికి? వచ్చా. కొంచెం జాగ్రత్తగా ఉండు. మా ఊర్లో ముందే కులం పిచ్చి. సరే సరే. ఇదిగో విను విను, అక్కడ నా పేరు సారిక. సరే సరే, మొత్తం నేను చూసుకుంటాను. ఎందులో నువ్వు చూసుకునేది? ప్రేమ కోసం తమిళనాడు తీసుకొచ్చి నువ్వు మనకెవరు తెలియదేడా? అడ్రస్ తెలుసు కదరా. సరేపా. అన్నా, హలో సార్, నేను విశ్వ. అదే కథ ఏంటన్నారు కదా ఈరోజు? సార్ పోయిన వీక్లో అదే అయిపోయింది సార్. లేదు సార్, 1 వీక్ నుంచి మనం కలుద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ వీకా? ఓకే. ఆ రోజే నాకు క్యాన్సర్ అని తెలిసింది. ఏం కాదు, క్యాన్సరే కదా. ఈ కాలంలో అందరూ 20-10 ఏళ్ళకే చనిపోతున్నారు. నేను ఇంకా 20 బతికేసా. కానీ డైరెక్టర్ అవుదాం అనుకున్నా, ఏవేవో కలలు కన్నా. ఏం కాదు. ఇక నుంచి నా పని నేను చచ్చేలోగా సినిమా తీయడం.
హలో బేటా, నేను రా నాన్నని. హలో నాన్న, ఎలా ఉన్నావు? నీతో లేను కదరా, ఎలా బాగుంటాను? నాన్న, నాకు కూడా బోరింగ్. ఏదన్నా కథ చెప్తావా? కథనా? నాతోనేం కథలు ఉంటాయరా? సరే సరే, నా కథ చెప్తా విను. నీ కథనా? నా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తాను వినరా. చెప్పు నాన్న. అనగనగా ఇతని పేరు ఆర్ఎఫ్, యాక్టర్. తన కాలు లేకపోయినా యాక్టర్ కావాలన్న సంకల్పంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొని యాక్టర్ అయ్యాడు. కానీ ఆ రోజు జరిగిన ఆడిషన్ తన జీవితాన్నే మార్చేసింది. యాక్టర్ రామయ్య గారు ఉన్నారా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. శ్రీనివాస్, నేను ఆ స్క్రిప్ట్ చదివాను. మళ్ళీ వర్కౌట్ చేద్దాం, మాట్లాడదాం. ఓకే, కాల్ చేస్తాను, కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే ఓకే, బాయ్. కూర్చో బాబు. ఏం పర్వాలేదు సార్, ఇట్స్ ఓకే. ఇందాక ఫోన్లో మాట్లాడారు కదా? అవును సార్. ఓ, హలో రెడ్డి గారు, నమస్తే. ఎలా ఉన్నారు? ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. ఏంటండి, మీ అబ్బాయి యాక్టింగ్ గురించా? వాణ్ణి హీరోగా పెట్టడమా? దాందే ఉందండి, మీరేగా ప్రొడ్యూసరు, బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఏంటి, వాడికి యాక్టింగ్ సరిగా రాదా? అది నేను చూసుకుంటా కదండి, మీరు వరీ అవ్వకండి. నెక్స్ట్ వీక్ కలుద్దాంలేండి. ఓకే బాబు, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నీకొచ్చిన యాక్షన్ కానీ డైలాగ్స్ కానీ, బై ద వే కామెడీ వచ్చా? కామెడీ అంటే నాకు చాలా ఇష్టమయ్యా. చాలా రోజులైపోయింది కామెడీ చూడక. ఈ బొట్టేంది, ఈ లుంగిలేంది, కుక్కలు వచ్చి చూసా పట్టి వీక్తే ఏడి కాడ. రామారెడ్డి గారు కొంచెం సాంప్రదాయంగా వెళ్ళాలి. ఏ పోరా. யார் பண்ணீங்க? తిడుతున్నాడా ఏంద్రా? ఓ, తెలుగు వాన్లా? నా పేరు కాశీ. ఎంగருந்து వరింగ? ఓ, తెలుగు కదా. ఎక్కడి నుంచి వస్తుండారు? హైదరాబాద్ నుండి. ఓకే బాబు, మిమిక్రీ చాలా బాగా చేశావు. ఇప్పుడు ఒక సీన్ చేద్దాం, చేస్తావా? సిచ్యువేషన్లో ఎలా చేస్తాం, ఆ ఎమోషన్ను ఎలా చూపిస్తాం, ఆ సీన్ చేసి చూపించు. అరే వికాస్, ఎరా ఎందుకు ఈరోజు ఇలా అన్నా? సాడ్గా ఉన్నావా? వచ్చేసా కదా నేను. ఇదిగో ఒకటి చెప్తా విను వికాస్. ఏమైంది అంటే, నువ్వు
నువ్వు నా పక్కన ఉంటే ఒక ధైర్యం రా నాకు. నేను ఇప్పటివరకు చేసిన ఏదో ఒకటి పని నువ్వు నాకు చెప్పావు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అక్కడ వెళ్ళొద్దు, ఇక్కడ వెళ్ళొద్దు. ఇప్పుడు నువ్వెందుకు వెళ్ళినా నేను నేను వీటితో ఎలా ఎలా బతుకున్నాను? నన్ను వదిలేసే ముందు ఏం ప్రామిస్ చేశావో నువ్వు? నాతో ఉంటా అని చెప్పినా కదా, నాతో ఉంటా అని చెప్పిన కదా. ఇలా ప్రామిస్ చేసి వికాస్ వచ్చేసారా రే? వికాస్ ప్లీజ్ రా, నా వల్ల కాదురా రే. ఎవరు చేస్తారు నన్ను యాక్టర్? నువ్వు లేకుంటే లేవురా వికాస్, వికాస్ లేవురా వికాస్. బాగా చేసావయ్యా, బ్రహ్మాండంగా చేసావు. ఓ పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నావు. అవును సార్. నువ్వు చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సరే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీకు ఫోన్ కోసం వెయిట్ చేస్తా సార్. తప్పకుండా. ఏం పని మీద వచ్చినారు? ఈడేంద్రా డిటెక్టివ్లకి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. పెరుమాల్పురంలో చిన్న పని ఉందన్న. పెరుమాల్పురమా? ఆడికా? ఏం కులం మీది? ఈడు మళ్ళా మొదలు పెట్టిండ్రా. కులం పేరు ఎత్తకుండా మాట్లాడరా మీ దాంట్లో. అయ్యా స్వామి, అసలు విషయం తెలిసే వచ్చినావా నువ్వు? పొలం కోసం మనుషుల్నే చంపుకుంటే ఊరి ఇది. మీరు వెళ్తున్నారే పెరుమాల్పురం, అక్కడ తక్కువ కులం వాళ్ళు అసలు సైకిల్ వెళ్ళి కూడా వెళ్ళరు, నడిసే వెళ్ళాలి, బానిసలు లెక్క. అందుకే మీ దగ్గర అడుగుతాండాను. ఇంతకీ కట్టప్పలాగా వినేవును ఎంతకేసి వచ్చావే? ఎవరు ఈ కుట్టప్ప? మా ఫ్రెండ్ అన్న. ఏ విషయం పోతాడారు అక్కడికి? ఏమీ లేదప్పా, మా ఫ్రెండ్ దా ఉన్నాడు కదా, లోపల పండిదా ఉన్నది, వచ్చి మాట్లాడమని చెప్పినాదే, పోయి కలిసి వద్దామని పడుతున్నానులే. ఏంది నిజమా? ఎనడా சொல்றீங்க? మీరు ఈ విషయం ఊర్లో ఎవరికైనా చెప్పినారా? డే నీకు 2 పేరు ఫస్ట్ ఇక్కడ నుంచి కదలండి. మీరు ఇక్కడ ఉంటే అందరికి ప్రమాదం. ఓడు 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 ఓడు. డే ఏందన్నా ఊకే దిట్టకు నువ్వు? కుటప్ప ఓడ్రా. ఏం మాట్లాడుతున్నావన్నా? నేను పెళ్లి సంబంధం మాట్లాడనుకోతున్నా. ఏంది? అయ్యో అమ్మా మీనాక్షి తల్లి. అరే ఏం చేస్తున్నాడు రా? ఏమైందన్నా? అక్కడికి వెళ్ళేసి ఇదే మాట అన్నారనుకో, మాట్లాడటం ఉండదు. డే కుట్టప్ప నరికి చంపుతారు. నేను చెప్పేది నేసి నా మాట వినప్పా. అరే నాకేదో తేడా కొడుతుందిరా, నేను పోతా. ఏదైతే అదైంది దారా. டேய் நான் சொல்றது கேளுங்கடா. டேய் தம்புடு, டேய் குட்டப்பா நில்றா. హలో హలో, టీవీ రామయ్య గారు? ఎవరు సార్? నా పేరు ఆర్ఎఫ్ సార్. అచ్చా సార్, బిజీ ఉన్నారు షూటింగ్లో? మీరు అసిస్ట్ మాట్లాడుతున్నా? నా పేరు ఆర్ఎఫ్ సార్. అవును 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 సార్, ఆర్ఎఫ్ సార్. చెప్పాను మీకు ఫిజికల్ ప్రాబ్లం ఉందంట కదా? అంటే కొంచెం ఉంది సార్ ఫిజికల్ ప్రాబ్లం, బట్ నా ప్రాబ్లంకి నా యాక్టింగ్కి ఏం సంబంధం లేదు సార్. ఆ రోజు సార్ కూడా చెప్పారు ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని, ఒక ఛాన్స్ ఇస్తాను కూడా చెప్పినా సార్. అవును సార్. లేదు, ఇప్పుడు మీకు మంచి రోల్ లేదంట. సార్ కూడా మిమ్మల్ని ఫోన్ చేద్దాం. మంచిది రోల్ ఉంటే చెప్పండి. కాల్ లేని రోల్ ఉంటే చెప్తాను. సరే ఈ రోల్ అందరికి కాల్ కావాలి అట్లానే. సరే సార్, రోల్ ఉంటే సరే సార్, వెయిట్ చేస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఫిజికల్ ప్రాబ్లం అంట, ఫిజికల్ ప్రాబ్లం. ఫిజికల్ ప్రాబ్లం. ఫిజికల్ ప్రాబ్లం అంట, ఫిజికల్ ప్రాబ్లం. ఏ మహేంద్ర, అరే మహేంద్ర, ఏ మహేంద్ర, నా వల్ల కావట్లేదురా. పెద్ద యాక్టర్ కావాలనుకున్నారా? ఈ యాక్టింగ్ మనకెందుకురా? ఏమొస్తుందిరా? రేయ్, what do you know about acting? Acting is not something that you get outside. Acting is something it should come from there. Acting is not that everyone can do it. Acting అంటే ఇక్కడ నా ప్రాణం రా యాక్టింగ్. రేయ్, నువ్వు యాక్టర్ కావాలనుకున్న ఈ సొసైటీ నేను యాక్టర్ కానివ్వదురా. ఎంతోమంది ప్రొడ్యూసర్ నా కొడుకులు వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ కూతుర్లని వాళ్ళనే తెస్తారా. నీలాగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పిచ్చోలై తిరుగుతున్నారా, వదిలేరా. ఎందుకురా మనకి యాక్టింగ్? ఏమిస్తుందిరా? నా మాట విని ఏదైనా జాబ్ చూసుకో, బాగుపడతావు. ఏంట్రా ఇది చేతుల్లో? ఏం చేస్తున్నావు? ఇది తీసుకో. ఇది ఏంట్రా? మాల్. రేయ్ చూడు, ఇది తీసుకున్నావు అనుకో, 15 minutes వరకు ఈ లోకాన్నే మర్చిపోతావు, హ్యాపీగా ఉంటావు. ట్రై చేయి. రేయ్ ట్రై చేయరా. రేయ్ ట్రై చేయరా. బ్రో, బాబు కథ చదివాను.
కథలో కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. రొమాన్స్ సీన్స్ కానీ, కిస్సింగ్ సీన్స్ కానీ, ఇంకా కొంచెం లవ్ సీన్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చూడు మరి, చేంజ్ చేస్తే ప్రొడ్యూస్ చేస్తా. ఓకేనా? రే గోపి, నాకు ఇది 15 మినిట్ వద్దురా. లైఫ్ మొత్తం ప్రశాంతత కావాలిరా. ఏదో ఒకటి చేయరా గోపి, ప్లీజ్ రా. రే ఆరిఫ్, రేయ్ రేయ్ లేవరా. లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండాలన్నావు కదా, నీకోసం ఒక ఇంజెక్టివ్ డ్రగ్ తెచ్చానురా. అది నువ్వు తీసుకున్నావు అనుకో, నిద్రపోతావు. కానీ ఆ నిద్రలో ఒక కొత్త లోకానికి వెళ్తావు. నీకంటూ ఒక కొత్త జీవితాన్ని క్రియేట్ చేసుకుంటావు. ట్రస్ట్ మీరా. నమస్తే. వణకం. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పరా. చెప్పించుకుంటారా? భయమవుతుందిరా. మీ కూతురు నేను ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను ప్రేమిస్తుంది. మంచిది. యా కులం నీదే? కులం చెప్పు, ఇంకా భయపడుతున్నావా? దా కూసో, నీ పెళ్లి చేస్తా. కూసో. రే, మా మామ చాలా మంచాడు కదరా. నాకేదో తేడా కొడుతుందిరా. రే 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 వస్తున్నాడు రా. నేను అప్పుడే చెప్పినా కదా తమ్మి. అదంతా కాదన్నా, ముందే చెప్తున్నారా నీకు? వద్దులేరా, తేడా కొడుతుందని వింటే కదా. ఇదంతా కాదు కానీ నువ్వు అమ్మిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకో. సంతోషంగా ఉండు.
తర్వాత మాట్లాడతాను. సాగర్, నువ్వెప్పుడు వచ్చావు? మాట్లాడు. కాల్ ఎందుకు కట్ చేసావు? చెయ్యి, మళ్ళీ కాల్ చెయ్యి. సాగర్ ఏంటో చెప్పు, వాడి స్టేటస్ ఏంటో చెప్పు, వాడి క్యాస్ట్ ఏంటో చెప్పు. ఏ రోజైతే నువ్వు ప్రేమించిన వ్యక్తిని మోసం చేస్తావో ఆ రోజు వాణ్ణి వాడి ప్రేమని హత్య చేసినట్టేనే. చినీయం. అయినా నమ్మించి మోసం చేయడం నీ తప్పు కాదే. మోసపోయేంతలని నమ్మాను చూడు, అది నా తప్పే. నా లైఫ్లో చేసిన చాలా పెద్ద తప్పే. బాధ ఉండేరా. ఆ తర్వాత మీ అమ్మ నజియాను పెళ్లి చేసుకున్నారా. కానీ మీ అమ్మ నజియా కూడా నన్ను వదిలేసిపోయిందిరా. రే 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 బాబు లేదురా. బాబు ఎలా ఉన్నావురా? నాన్న ఎలా ఉంటా నాన్న, ఎలా ఉంటా? నువ్వు చెప్పుకుంటా నన్ను వదిలిపెట్టి వెళ్ళావా? ఎలా ఉంటా నాన్న? రే, నువ్వు వెళ్ళే మార్గంలో డ్రగ్స్ అనేది అసలు రాంగ్ స్టెప్ రా. అది డ్రగ్స్ తీసుకుంటే అసలు నీ సినీ ఫీల్డ్లోకి నువ్వు వెళ్ళలేవురా. నీ లైఫే పెద్ద స్పాయిల్ అయిపోతుందిరా మొత్తం. నువ్వు యాక్టర్ అవుతావురా. ట్రై చేస్తూనే ఉండు 1 సెకండ్ ట్రై చేస్తూనే ఉండు. అలానే ఇప్పుడు ఈరోజు నీతో లేకపోవచ్చు, బట్ వన్ డే సక్సెస్ నీ దగ్గరకు వచ్చిన రోజు నీతో పాటే ఉంటారా. ప్రపంచంలో ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నారా, నువ్వు యాక్టర్ అవుతావురా. ఓకేనా? హలో విశ్వ, కంగ్రాట్స్ అయ్యా, నీ కథ ఓకే అయింది. నువ్వు వెంటనే వచ్చి కాలు, డేట్స్ ఫిక్స్ చేద్దాం. ఓకే, కమ్ ఫాస్ట్. సార్ డేట్స్ ఫిక్స్ చేద్దామన్నారు. అంతా ఓకేనయ్యా. ఇంతకు నీ క్యాస్ట్ ఏంటి? సార్ అదేనయ్యా క్యాస్ట్, నీ కులం ఏంటి అని. కులమ్స్. అదేనయ్యా, మా సార్కి కులపిచ్చి. తక్కువ కులం ఉన్న వాళ్ళతో వర్క్ చేయడం ఆయన ఇష్టపడాడు, అందుకే అడుగుతున్నా. సార్ మీకు చెప్తే ఏమనుకోకండి. ఒకరికి యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరి రక్తమన్నా ఎక్కించుకున్నాం మనం. బతికినంత కాలం కులం మతం పేరుతో బతకడం ఏంటి సార్? సార్ ఈ కాలంలో కులం అనేది ఒక చెప్పు. హాస్పిటల్స్లో డెడ్ బాడీస్ మీద క్యాష్ టేబుల్ అంటించి చూడండి, నా కొడుకులా తీసుకోవడానికి కూడా ఆలోచిస్తాను. ఇది వర్కౌట్ అవ్వదు సార్. ఓకే సార్. అదేంటి బాబు అలా వెళ్ళిపోతున్నావు? హలో బాబు.
చేశాను బహుశా మొదలు శాపంలా తాకింది చివరికి బదులు ఏంటో ఏమిటో ఏం పాపం చేశాను ఏంటో ఏమిటో ఏం పాపం చేశాను చరణ్ తప్పంటే తప్పే నిన్నొదిలిపోదే ఏ ఊరైనా ఏ దారైనా నిన్ను వీడదే ఎన్నెన్నో జన్మలు అన్నిట్లో తప్పులు కర్మింతే వీడదు నిన్ను విడిచిపోదు అసలు ఏంటో ఏమిటో ఏం పాపం చేశాను ఏంటో ఏమిటో ఏం పాపం చేశాను ఇది ఇతని కథ. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మన ఎయిమ్ని మన డ్రీమ్ని నెరవేర్చుకోవాలి. హలో, నేను ఇక్కడే హైదరాబాద్లో రూమ్ రెంట్కి తీసుకోవడానికి వచ్చారా? కలిసారా? ఒక మంచి స్క్రిప్ట్ ఉంటే చూడమన్నాడు, మంచి స్క్రిప్ట్ ఉంటే రమ్మన్నాడు. ఒక 1 వీక్లో స్క్రిప్ట్ ఎడిట్ చేయాలి. ఓకేరా. ఈ కథ ఎందరో బాటసారులతో మొదలు. ఓ బాటసారి యాక్టర్ కావాలని కలలు కంటాడు. ఆ ప్రయత్నంలో కష్టాలను ఎదుర్కోలేక డ్రగ్స్కి బానిసవుతాడు. మరో బాటసారి తన ప్రేమ కోసం తమిళనాడులోని భయంకరమైన కులపిచ్చి ఉన్న ఊరికి వెళ్తాడు. అక్కడ ఊహించని సంఘటనలు ఎదుర్కొంటాడు. ఆ తర్వాత తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో తన ప్రాణమే దూరం అయింది అన్న విధంగా బాధపడతాడు. ఈ కథ ఎంత మలుపు తిరిగిందంటే, కొడుకు డ్రగ్స్కి బానిసైనప్పుడు తన తండ్రి కలలోకి వచ్చి తన నటన మీద నమ్మకం ఉంచమని డ్రగ్స్కి బానిస అవ్వొద్దని చెప్తాడు. వింత ఏంటి అంటే, ఆ డ్రగ్స్ తీసుకున్న తర్వాత అతని నాన్న చంపిన సంఘటనలు తన కలలో తానే నేరుగా కళ్ళతో చూసినట్టు కనిపిస్తాయి. ఇదే నేను రాసుకున్న కథ. డైరెక్టర్ అవ్వాలని నా జీవిత కళ. నాకు క్యాన్సర్ వచ్చినా నా ప్రయత్నం నేను చేశాను. కానీ బయట కులపిచ్చి అనే క్యాన్సర్ నా ఆశయాన్ని చేరుకోనియకుండా అడ్డుపడింది. ఇంతవరకు మీరు చూసింది నేను రాసుకున్న కథ. ఏం రాసారా కథ? నువ్వు జీవితంలో అనుభవించిన కష్టాలని నువ్వు రాసుకున్న కథలోనే కలిపి నేను తీస్తాను విశ్వ. హలో సార్, కథ దొరికింది సార్. అనగనగా ఓ బాటసారి. ఒక మనిషి పుట్టాక ఊహ తెలిసినప్పటి నుండి
జీవితంలో ఇది మాత్రమే నేను సాధించాలి, దీనికోసమే నేను జీవించాలని కలగంటారు. కొన్ని ఇబ్బందుల వలన, కొందరు నిరుత్సాహపరచడం వలన, కొన్ని పరిణామాల వలన వాళ్ళు సాధించాలి అనుకున్న కళ మీద దృష్టి పెట్టకుండా డ్రగ్స్కి బానిస అవుతారు. ఇదంతా ఒకెత్తైతే కులం మనకు అవసరమైనప్పుడు చూపని కులపిచ్చి ఎదుటివాడికి అవసరమైనప్పుడు మనిషి కంటే కులమే ముఖ్యం అని అనుకునే విధంగా దిగజారుస్తుంది.